గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే గురువు గారు, ఇంతకు ముందు వీడియోలో క్రోధినామ సంవత్సరంలో ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో మనం చూసాం. అయితే ఇందాక మాటల్లో అన్నారు అక్షయ తృతీయ నాడు ప్రత్యేకంగా ఒక పూజ నిర్వహిస్తున్నాను అని. ఒక్కసారి ఆ పూజకు సంబంధించిన వివరాలు, అసలు దేనికోసం, ఎవరెవరికి ఈ పూజ ఉపయోగపడుతుంది? చాలా తప్పకుండా వివరిస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. అందరికీ ఒకే చోట పరిష్కారం ఇవ్వాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఈ క్రోధినామ సంవత్సరంలో అక్షయ తృతీయ నాడు, మే 10వ తారీఖు అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మీ కుబేర తంత్ర మహాయాగము అని చెప్పేసి లోక కళ్యాణార్థము చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే గనక ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది డబ్బు. డబ్బు లేకుండా మనిషి అడుగు తీసి అడుగు వెయ్యలేనటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అందరికీ కూడా డబ్బు కావాలి, డబ్బు రావాలి. ఆ డబ్బు వల్ల ఎవరూ సతమతమైపోకూడదు, అవసరానికి వాళ్లకు డబ్బులు రావాలి అని అంటే గనక ఈ అక్షయ తృతీయ వాళ్ళకు ఒక అక్షయ పాత్రలాగా పనిచేస్తూ ఉంటుంది. అక్షయ తృతీయ అనేటటువంటి తిథియే ఒక గొప్పనైనటువంటి తిథి, ఎన్నో శక్తులతో కూడుకొని ఉన్నటువంటి తిథి. చాలా మట్టుకు చాలామందికి తెలియనటువంటి అంశం ఏంటి అంటే జ్యోతిష శాస్త్రం అంటే ఏదో ఒక శాస్త్రము, దీన్ని ఆచరిస్తే ఏమొస్తుంది, ఆచరించకపోతే ఏమవుతుంది, మన జీవితం ఎలాగో నడుస్తుంది కదా అని చెప్పి చాలామంది భ్రమలో ఉంటారు. కానీ జ్యోతిష శాస్త్రంలో ప్రతి ఒక్క తిథికి ఒక ప్రత్యేకమైనటువంటి సాధన ఒకటి ఉంటుంది. మనకు గొప్పనైనటువంటి తిథులు అక్షయ తృతీయ కానివ్వండి, దీపావళి ముందుకు వచ్చే ధనత్రయోదశి కానివ్వండి, అలాగే గురుపుష్య యోగము కానివ్వండి, అలాగే మనకు మహాశివరాత్రి కానివ్వండి, ఇలా గొప్పనైనటువంటి తిథులు మనకు జ్యోతిష శాస్త్రంలో అందించడం జరిగింది. మరి అలా అందించినప్పుడు ఆ పర్టికులర్ డే వచ్చినప్పుడు మనిషి ఎలాంటి సాధనను ఆచరణ చేసుకోవాలి, ఎలా తన యొక్క జీవితాన్ని అధిగమించుకోవచ్చు అనేటటువంటి అంశాలు ఇలాంటి తిథులలోనే బయటపడతాయి. అలాంటి విషయమే ఈ యొక్క అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే అక్షయ పాత్రతో సమానమైనటువంటి తిథిగా భావన చేసుకుంటారు. ఆ అక్షయ తృతీయ రోజున నిర్వహించేటటువంటి యాగానికి ఒక గొప్పనైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అవి కంటితో చూడలేము, చెవులతో వినలేము, కానీ అవి అనుభవించగలుగుతాము. ఇది తెలిసినటువంటి వారు అక్షయ తృతీయ రోజున తప్పకుండా లక్ష్మీ కుబేర తంత్రయాగంలో పాల్గొంటే గనక వాళ్ళ జీవితంలో ధనానికి లోటు ఉండదు. అక్షయ పాత్రలో ఏ వస్తువు పెడితే అది అక్షయంలా మారి 100 పైకి వస్తుందో అలాగే మన జీవితంలో కష్టాల బారి నుండి బయటపడాలి, అప్పుల బాధ నుండి బయటపడాలి, ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడాలి. వాటన్నిటినీ మనం అధిగమించి మన జీవితంలో సంతోషం అనేటటువంటిది కావాలి అని కోరుకునేటటువంటి వాళ్లకు ఈ అక్షయ తృతీయ ఒక అక్షయ పాత్రలాగా పనిచేస్తుంది. అందుకే అక్షయ తృతీయ అంటేనే అది మహాలక్ష్మి స్వరూపంగా పూజ చేసుకొని ఆ రోజున ఆ లక్ష్మీదేవి యొక్క అవతారం మనకు రూపుదాల్చినటువంటి రోజు కాబట్టి ఆ రోజున చేసే లక్ష్మీ కుబేర తంత్రయాగంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యంత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండొచ్చు, అద్భుతంగా ఉండవచ్చమ్మా. ఎందుకు అంటే ప్రతి ఒక్క ఇంటిలో ఉండవలసినటువంటి యంత్రము శ్రీ యంత్రము, లక్ష్మీ కుబేర యంత్రము. ఈ లక్ష్మీ కుబేర యంత్రం ఎక్కడనైతే ఉంటుందో అక్కడ ధనం ఆకర్షించబడుతుంది, లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటుంది. అలాగే మనకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సంబంధాలన్నీ కూడా దూరమైపోతాయి. ఎవరికి మనం అప్పులు ఇవ్వవలసిన అంటే అప్పు చేయవలసినటువంటి దౌర్భాగ్య స్థితి మనకు ఏర్పడదు. అప్పులు తీర్చుకునేటటువంటి మార్గం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అప్పులు తీర్చుకోవాలంటే మన ఆదాయం పెరగాలి, డబ్బు సంపాదించే మార్గాలు పెరగాలి. అలా సంపాదించే మార్గాలను చూపెట్టేటటువంటిదే ఈ అద్భుతమైనటువంటి యంత్రము. యంత్రానికి శక్తిని ఆపాదన చేస్తే అది యూనివర్స్కి కనెక్ట్ అయిపోయి మనకు ఎక్కడ లేని ఎనలేనటువంటి ధనాన్ని సంపాదించి పెట్టేటటువంటిదే ఈ అక్షయ తృతీయ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. ఇది లోక కళ్యాణము కొరకు ఈ క్రోధినామ సంవత్సరంలో ఎవరూ కూడా అప్పుల బారిన పడకూడదు. ఉన్న అప్పులన్నీ తీర్చేసుకొని, కోట్ల అప్పులున్నా
ఉన్నా సరే తీర్చుకోవాలి అని అనుకుంటే గనక ఈ అక్షయ తృతీయ రోజున నేను చేసే ఈ మహాలక్ష్మి కుబేర తంత్రయాగంలో పాల్గొనండి. తప్పకుండా వాళ్లకు పరిష్కారం అనేటటువంటిది దొరుకుతుంది. ఇది నేను చెప్పినటువంటిది కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వయంగా తాను చేసుకోవాలని సంకల్పం చేసుకొని నా చేతుల మీదుగా చేయిస్తుంది అని నేను భావన చేసి నమ్మి ఆ రోజున ఈ సదవకాశాన్ని అందరికీ కల్పించే ప్రయత్నాన్ని మాత్రం తప్పకుండా చేస్తానమ్మా. ప్రత్యక్షంగా రావచ్చు, లేదు రాలేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ గోత్రనామాలు పంపించి యాగం చేసుకోవచ్చు. ఎవరైతే రానటువంటి వాళ్ళకు ఉన్నారో వాళ్లకు స్వయంగా కొరియర్ ద్వారా నేను అక్కడ ఇస్తున్నటువంటి వస్తువులు వాళ్ళ ఇంటికి కూడా పంపించి వాళ్లకు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి కటాక్షాన్ని కూడా పంపిస్తానని చెప్పేసి నేను చెప్తానమ్మా. కాబట్టి ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే అక్షయ తృతీయ మహత్తరమైనటువంటి తిథి. ఆ తిథి రోజున మనం ఆచరించేటటువంటి పద్ధతి కానీ విధానం కానీ సనాతన ధర్మంలో ఋషులు మునులు వేదమూర్తులు ఎలాగైతే ఒక హోమ విధానాన్ని ఆచరించారో అదే పద్ధతితో వేద మంత్రాలతో వేద ఉచ్చారణతో ఆ రోజున మహాలక్ష్మి తంత్ర కుబేర యాగము ఆచరించడం జరుగుతుంది. కాబట్టి ఇది తమను తాము ఉద్ధరింపజేసుకోవడానికి, ఎవరో పక్కనున్న వాళ్ళ కోసం చేసేటటువంటిది కాదు. ఇందులో ఇంకో విషయం కూడా చెప్తా, నమ్మకము ఉండి భక్తి మీకు అనేటటువంటిది మీకు సంకల్పం తోడుగా ఉంటేనే ఈ యాగం చేయించుకోండి. ఎందుకంటే విశ్వాసముకు మించినటువంటి భక్తి ఇంకోటి లేదు. అలాంటి విశ్వాసము, నమ్మకము, భక్తి ఈ మూడు ఉంటేనే ఈ యాగంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా వచ్చినా సంతోషమే, పరోక్షంగా అయ్యా మేము రాలేకపోతున్నాము, మాకు మీరిచ్చే ప్రసాదం కావాలి అన్నా సరే మీ ఇంటికి ప్రసాదం వచ్చి చేరుతుంది. కాబట్టి అక్షయ తృతీయ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటటువంటిది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని రాసుల వారు తప్పకుండా ఆచరించవలసినటువంటి హోమం అక్షయ తృతీయ రోజున మనకు ముఖ్యంగా వృషభ రాశి వారు ఆచరణ చేసుకోవాలి, మిథున రాశి వారు ఆచరణ చేసుకోవాలి, అలాగే సింహరాశి వారు ఆచరణ చేసుకోవాలి, కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి కుంభరాశి వారు ఆచరణ చేసుకోవాలి, అలాగే మీనరాశి వారు ఆచరణ చేసుకోవాలి. ఈ రాసుల వారు తప్పకుండా ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఈ మహాలక్ష్మి కుబేర యాగంలో పాల్గొంటే వాళ్ళ జీవితంలో డబ్బు అనేటటువంటిది లోటు ఉండదు, అక్షయ పాత్రలాగా అది పెరిగిపోతూ వస్తుందమ్మా. చాలా 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 సంతోషం. చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. చూసారు కదండి, మరి మే 10 అక్షయ తృతీయ, మరి ఆ రోజు ప్రత్యేకంగా గురువు గారు నిర్వహించబోయే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం చాలా చక్కగా వివరించారు కదా గురువుగారు. మరి ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి. డీటెయిల్స్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.